ఇంటింటి రామాయణం. 'ఇంటింటి రామాయణం' సీరియల్‌లో గురువారం నాడు ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు ఒక్కొక్కరిగా అందరూ వస్తుంటారు. శ్రేయ రావడంతో పల్లవి షాకవుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. మేమొచ్చి మాట్లాడితే పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని అన్నావు. మళ్ళీ ఇప్పుడొచ్చావేంటి? పైగా అవనితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావేంటి? అని శ్రేయని మెల్లిగా అడుగుతుంది పల్లవి. నిన్ను కూడా కమల్ బావ మెడ పట్టుకుని బయటకు గెంటేశాడట. నువ్వు చేసే పనుల గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయిందట. అయినా సిగ్గు లేకుండా నువ్వెందుకొచ్చావు? అని నేను నిన్నడిగానా? లేదు కదా! అలాంటప్పుడు నా గురించి నువ్వు కూడా అడగొద్దు కదా! అని పల్లవికి శ్రేయ కౌంటర్ వేస్తుంది. దీంతో పల్లవి నోరు మూసుకుంటుంది. ఇంతలో పల్లవి తెచ్చిన జ్యూస్ తాగుతూ అదిరిపోయిందక్కా! నీ ప్రేమంతా ఈ జ్యూస్‌లోనే కనిపిస్తోందని పల్లవిని ఉడికిస్తుంది శ్రేయ. అలా శ్రేయ లోపలకు వెళ్ళిపోతుంది. ఏంటి షాకయ్యావా? ఇంకా షాకవ్వాల్సిన విషయాలున్నాయి. 10 నిమిషాల్లో మీ అమ్మ, భరత్ కూడా వస్తారు. అప్పుడు మళ్ళీ షాకవు. అంతలోపు ఐస్ క్యూబ్స్ తెచ్చుకొని నీ నెత్తి మీద పెట్టుకో. కాస్త కూలవుతావు అని పల్లవికి అవని కౌంటర్లు వేస్తుంది. మరోవైపు పిల్లలంతా సందడిగా ఆడుకుంటూ ఉంటే వారిని చూస్తూ సావిత్రి, శ్రేయ మురిసిపోతారు. రేపు నీకు బాబో పాపనో పుడితే ఇంతే. మనకు టైం తెలీదు. అంతా ఆ బిడ్డ చుట్టే ఉంటారు. అప్పుడు మనకు టైం కూడా తెలీదు అని సావిత్రి అంటుంది. అవునత్తయ్య అని శ్రేయ నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంతలో మజ్జిగ తీసుకువస్తుంది అవని. ఆ మజ్జిగ అందరికీ ఇస్తూ ఉంటుంది. పల్లవికి కూడా ఇవ్వబోతోంది. ఆ టైంలోనే రాజేశ్వరి, భరత్ కారులో నుంచి దిగుతారు. భరత్ని చూసిన మీనాక్షి ఎమోషనల్ అవుతుంది. భరత్ను పట్టుకొని మీనాక్షి ఏడ్చేస్తుంది. ఏంటి కన్నీళ్లతోనే నా భరత్ను మార్చేస్తుందా అని రాజేశ్వరి లోలోపల అనుకుంటుంది. ఇక రాజేశ్వరిని, భరత్ని అక్షయ్, కమల్, శ్రీకర్ ఇలా ఎవరూ పలకరించినా కూడా వారు తిరిగి పలకరించరు. ఇక అందరూ కలిసి లోపలకు వెళ్తారు. అయితే రాజేశ్వరిని సైడ్‌కి ఆపుతుంది పల్లవి. మీరు వస్తారని నాతో అవని చాలించేసింది. అది చెప్పినట్లుగానే మీరొచ్చారు. అసలు నువ్వెందుకొచ్చావు అని పల్లవి అడుగుతుంది. కానీ రాజేశ్వరి మాత్రం నోరు విప్పదు. అలానే సైలెంట్‌గా లోపలికొస్తుంది. ప్రణతిని చూసి సావిత్రి ఎమోషనల్ అవుతుంది. ఇక లోపలికి వచ్చిన రాజేశ్వరిని ఇంట్లో అందరూ పలకరిస్తారు. కానీ తిరిగి రాజేశ్వరి మాత్రం ఎవ్వరినీ పలకరించదు. ఇంతలో మామయ్య అనుకుంటూ భరత్ దగ్గరకు ఆరాధ్య వస్తుంది. ఆరాధ్యని మాత్రం భరత్ ప్రేమగానే దగ్గరకు తీసుకుంటాడు. పిల్లలకు పెద్దల ఆశీర్వాదం కావాలి. పిన్నిగారు మా పాపను ఆశీర్వదించండి అని అవని అంటుంది. దీంతో ఆరాధ్యను దగ్గరకు తీసుకొని హ్యాపీ బర్త్డే అని రాజేశ్వరి చెబుతుంది. అది చూసి పల్లవి ఇంకా ఇంకా షాక్ అవుతుంది. మరోవైపు వంట పనుల్లో కమల్, శ్రీకర్ బిజీగా ఉంటారు. ఈరోజు సాంబార్ నేనే చేస్తున్నా. నాదే ఈరోజు స్పెషల్ అవుతుందని కమల్ అంటాడు. రేయ్, ఇంటికొచ్చిన వాళ్ళు తినడం నీకిష్టం లేదా అని శ్రీకర్ అంటాడు. వదిన ఇచ్చిన డైరెక్షన్‌లోనే సాంబార్ చేస్తున్నా. ఏ టైంకి ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నీ రాసిచ్చింది. దాన్నే ఫాలో అవుతున్నా. అద్భుతంగా చేస్తాను అని కమల్ కామెడీ చేస్తాడు. నాకు కాస్త హెల్ప్ చేయన్నయ్య అని శ్రీకర్ని కమల్ అడుగుతాడు. దీంతో కాస్త సాయం చేస్తుంటాడు శ్రీకర్. మరోవైపు ఆరాధ్య కోసం చక్రధర్ కొత్త బట్టలు తీసుకుని లోపలికొస్తాడు. అక్కడ రాజేశ్వరిని చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. రాజేశ్వరి కూడా ఏం మాట్లాడదు. ఇంకోవైపు అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏం మ్యాజిక్ చేసావు? నాకు చెప్పు అని అవనిని అక్షయ్ అడుగుతుంటాడు. అక్కడ కాస్త వీరిద్దరూ రొమాంటిక్ అవుతుంటారు. అంతలోనే పిల్లలంతా వచ్చి పప్పిషేమని ఆట పట్టిస్తారు. దీంతో పల్లవి బయటకు వెళ్ళిపోతుంది. తీసుకువచ్చిన కొత్త డ్రెస్‌ని ఆరాధ్యకు ఇవ్వాలని రాజేశ్వరి చూస్తుండగానే మీనాక్షిని పిలుస్తాడు చక్రధర్. అలా నేరుగా ఇవ్వొద్దు అని సావిత్రి అంటుంది. బొట్టు పెట్టి దంపతులు కలిసి ఇవ్వాలని చెబుతుంది. నువ్వు ఎలాగూ నన్ను కాదని అనుకున్నావు. అందుకే నువ్వు కూడా నాకు భార్యగా వద్దు. మీనాక్షి రా, దంపతులుగా మనం కలిసి ఇద్దామని చక్రధర్ అంటాడు. దీంతో రాజేశ్వరి కడుపు రగిలిపోతుంటుంది. ఇద్దరూ కలిసి ఆరాధ్యకు బొట్టు పెట్టి మరీ కొత్త బట్టలిస్తాడు. ఈ సీన్ చూసి రాజేశ్వరి, పల్లవి ఇద్దరూ రగిలిపోతుంటారు. ఇలా అవమానించడానికే మా అమ్మని అవని పిలిచి ఉంటుందని పల్లవి లోలోపల రగిలిపోతుంటుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.